ఈ ప్రశస్తమైన రాత్రి కాల సమయమును బట్టి మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక. ప్రభువైన దేవుడు మిమ్మలను మీ కుటుంబములను ఈ రాత్రి కాల సమయములో నిండారుగా తన కృపలో దీవించి పలు విధములైన ఆశీర్వాదాలతో నింపును గాక. ప్రభునందు ప్రియులారా, మీ క్షేమం కొరకై ప్రార్థిస్తున్నాం. మా పరిచర్య గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. విస్తారమైన పని చేయాలి, అనేక మందిని ఆయన యొద్దకు నడపాలన్న ఆశతో మేము పని చేస్తూ ఉన్నాం. మీరు మా కొరకై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాలు మేము అందించేటువంటి వాక్య సత్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నటువంటి మీరు మాతో పంచుకోండి. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందామండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ రాత్రి మీ జీవాహారం కొరకు ఎదురు చూస్తున్నాము. బోధించువాడువు, హెచ్చరించువాడువు, మమ్మలను జీవముతో నింపు దేవుడవు నీవే. మా హృదయ ఆశలు నీకు తెలుసు, మా ఆత్మీయ బలహీనతలు మీకు తెలుసు. మీ వాక్యము చేత మమ్మలను తృప్తిపరిచి ఆత్మీయమైన బలము మాకు ఈ రాత్రి అనుగ్రహించండి. విశ్వాస సహితముగా నీ మాటలు వినుటకును గ్రహించుకొనుటకును హృదయమును పెట్టుకుని పాటించుటకును సహాయం చేయండి. మీరిత్తే వాక్యం అపవాది ఎత్తుకుని పోకుండానట్లు మీ కాపుదల అనుగ్రహించండి. యేసుక్రీస్తు ఘననామములో ఈ రాత్రి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, లూకా సువార్తలో ధనవంతులు అనేటువంటి అంశాన్ని తీసుకుంటూ ఆయన మీకు అర్థమయ్యారా అనే సత్యాన్ని 2 రాత్రులు 2 విధములుగా మనం ధ్యానించినామండి. ఈరోజు మనము 15వ వచనాన్ని చదువుకున్నాం. 14వ వచనంలో 13వ వచనంలో ఒక ఆస్తి గల వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా సహోదరునికి నీవు రికమెండేషన్ చెయ్యి, బోధించు, లేక మా ఇద్దరికి తీర్పు తీర్చు అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, మీ మీద తీర్పరిగా ఆయనను పంచిపెట్టేవానిగా ఆయనను నన్ను ఎవడు నియమించాను అని చెప్పినారు. నేను వచ్చిన పని మిమ్మలను రక్షించటానికి కానీ మీకు ఆస్తులు పంచివచ్చే పని నేను చేయను, అది లోకంలో ఉన్నవారు చేస్తారు అని ఆయన చెప్పడం జరిగింది. గతించినటువంటి రాత్రి సమయంలో ఇక్కడ ప్రభు తొందరపడలేదు, తన పని ఏదైతే ఉందో అదే చేస్తున్నారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మోషే తొందరపడ్డాడు. మోషే దేవుడు పిలవకుండానే ఒక తీర్పరిగా, అధికారిగా వచ్చేయటం జరిగింది. కాబట్టి ఈ సంగతి ఎక్కడ బయలు పడతాదా అని ఎరిగి మోషే మిద్యాన్ అరణ్యానికి వెళ్ళిపోయాడు. అంటే ఈ మిద్యాన్ అరణ్యంలో మోషేకు దేవుడు ఒక ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత మరలా ఐగుప్తు దేశానికి పంపినాడు. కాబట్టి దేవుడు పిలుపు లేకుండా ఈ రోజున సేవకు వచ్చి చాలా మరి అందరికీ తెలిసిన వారుగా ఉంటున్నారు. ఆ మోషే అలాగా చేశాడు. యేసు ప్రభు అయితే సేమ్ అదే సందర్భం మాటలు ఎత్తినారు. కాబట్టి నా మీద తీర్పరిగా ఆయనను, పంచిపెట్టేవారుగా ఆయనను నన్ను ఎవడు నియమించాను అని ఈ ఆస్తి గల వ్యక్తితోటి మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ఇతడు ధనవంతుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. అందుకని లూకా సువార్త 12వ అధ్యాయంలో మొదటి ధనవంతుడు ఉన్నాడు అన్న సంగతిని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అయితే 15వ వచనంలో అక్కడ ఉన్నటువంటి ఈ ఆస్తి గల వానితోనూ తన శిష్యులతోనూ వారందరితోనూ ఈ 15వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతున్నారు. అదేమిటంటే, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి.
ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఇక్కడ ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కలిమి జీవము, ప్రభు జీవం ఇవ్వటానికి వచ్చినారు. ఈ ఆస్తి గలవానికి ఆయన సహాయం చేయలేదు. ఆయన నిర్దోషుడుగా లోకాసు వార్త 23వ అధ్యాయము 12-14 వచనాల్లో చూసినప్పుడు ఆయన ఏ నేరము చేయకుండా మనకు జీవం అవ్వటానికి శిలువలో చనిపోయినారు. పిలాతు ఇతను యందు మరణమునకు తగిన కారణం ఏదీ లేదు, ఏమీ లేదని చెప్పినాడు. కాబట్టి నిర్దోషుడుగా ఆయన చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడు? జీవము లేని మనకు జీవం ఇవ్వటానికి. ఈ 15 వచనంలో ఏమని చెప్తున్నారంటే, కలిమి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కలిమి బ్యాలెన్స్ తప్పితే మీ జీవమునకు నష్టాన్ని కలగచేస్తుంది. మీరు పరలోకానికి వెళ్ళటానికి ఆటంకం అవుతుంది. కాబట్టి డబ్బు, విశ్వాసం. డబ్బు ఉండవలసిన స్థలంలో డబ్బు ఉంచండి, విశ్వాసం ఉంచవలసిన స్థలంలో విశ్వాసాన్ని ఉంచండి అని ఆయన చెప్తూ ఉన్నారండి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సహోదరుడా, డబ్బును ఎలా హ్యాండిల్ చేయాలో యేసు ప్రభు చెప్పిన సంగతులను మీకు బోధపడుతున్నాయండి. జాగ్రత్త. కలిమి విస్తరించుట వలన జీవమునకు మూలము కాదు అన్నారు. ఆయన మనకు జీవం ఇవ్వటానికి శిలువలో చనిపోయినారు. ఆ జీవమును చెడగొట్టేది కలిమి. ఈ కలిమి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆయన చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు రేపటి రాత్రి విందాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ప్రభువా, నిజమే, కలిమి విషయంలో జాగ్రత్తలు తీసుకునే భాగ్యం నాకు దయచేయండి అయ్యా అని ఆయన దగ్గర అడగండి. ఆయన మీకు ఇస్తాడు, తగిన జ్ఞానం ఇస్తాడు, తగిన కాపుదలు ఇస్తాడు. ఈ రాత్రి ఈ వాక్యము మీ హృదయములో నింపి ఆయన మిమ్మలను దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, కరుణామయుడ, దయామయుడ, జీవము కలిగిన మా ప్రభువ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ వాక్యము మాకు వెల్లడిపరిచినారు. మీ వాక్యము ద్వారానే మేము సర్వ మేలులు అనుభవిస్తున్నాము, సర్వ దీవెనలు పొందుకుంటున్నాం. ఈ రాత్రి మా యొక్క కుటుంబాలలో ఎవరైతే ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ శ్రమలలో ఉన్నారో, ఏ దుఃఖములలో ఉన్నారో, మీరు ఈ రాత్రి వీరినందరినీ జ్ఞాపకం చేసుకోండి. వీరితో మీ సన్నిధి ఉంచండి. మీ యొక్క నామములో వీరికున్న సమస్త బలహీనతల నుండి విడుదల దయచేయండి. ఆధ్యాత్మికంగా బలము దయచేయండి. ఇంకా వాక్యము తెలుసుకునే ఆసక్తి, ఇంకాను సత్యము ఎరిగే ఆసక్తి, ఇంకాను దీవెనలు పొందుకునే ఆసక్తి వీరికి నిండారుగా దయచేయండి. నాయన, నాతోనూ కూడా మీ సన్నిధి ఉంచండి. నీ బిడ్డలకు ఏం బోధించాలో నాకు తెలియదు. మీరే బోధపరుస్తూ ఉన్నారు, మీరే వివరిస్తూ ఉన్నారు. మీ యొక్క సన్నిధి నాకు ఇచ్చి, మీరు నాయన వీరితో చెప్పే మాట నాకు కూడా పాఠమ్మగా ఇచ్చి నన్ను కూడా బలపరుస్తున్నందులకు స్తోత్రాలు. ఇంకా నీ పని చేయుటకు శక్తి దయచేయండి. ఈ రాత్రి సేవకులందరినీ బలపరచండి నాయన. ప్రతి స్థలమందు విస్తారముగా పనిచేసి భారతదేశంలో ఉన్నటువంటి అనేకులను రక్షణలోనికి నడిపించే భాగ్యం అనుగ్రహించండి. భారతీయులందరినీ దీవించండి. మమ్మలను పరిపాలన చేస్తున్న ప్రతి విధమైన నాయకులందరినీ మంచి ఆలోచనలతో నింపి మంచిగా పరిపాలన చేసే కృప అందరికీ దయచేయండి. సంఘాలలోనికి అనేకులు చేరటానికి సహాయం చేయండి. ఈ రాత్రి నాయన రుణ సమస్యలతో ఉన్నవారికి నాయన రుణముల నుండి ఎట్లా అభివృద్ధి పదంలోనికి వెళ్ళాలో వారికి మీ సహాయము దయచేయండి. గలపలో ఉన్న మా ప్రియులను నిండారుగా కాపాడండి. అన్ని విధములుగా దీవించండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. అందరికీ గుడ్ నైట్ అండి.